అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మిఠా పుల్లు చేయబోతున్నాం. అంటే మా దాంట్లో మిఠా పుల్లు అంటారు. అండ్ చక్కెర అన్నం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, ఎండి కొబ్బరి, ఒక చెక్క, ఇలాచి, వాటర్, బెల్లం, రైస్, బాస్మతి రైస్ నేను బాయిల్ చేసేసుకొని మంచిగా పొడిగా వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఎంత అంటే జస్ట్ ఒక 90% కుక్ అవ్వాలి అంతే. అది తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టుకొని మనం వండుకోవాలి కదా. ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత అందులో బెల్లం వేయాలి. బెల్లం వేసి మంచిగా కరగనివ్వాలి. ఆ బెల్లం కొంచెం మరీ పాకం కాకుండా జస్ట్ కొంచెం మంచిగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత మనం రైస్ వేసేయాలి. చూసారా, ఒక గ్లాస్కి ఎంత బెల్లం అంటే కొంచెం ఎంత అంటే మీకు చెప్పాలంటే జస్ట్ ఒక 150 గ్రామ్స్ బెల్లం. మీరు ఒక 20 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. నేనైతే షుగర్ యాడ్ చేయలేదు, బెల్లమే సరిపోయింది. ఇది మంచిగా బెల్లం అనేది కరగాలన్నమాట. కరిగితేనే మనకి రైస్ వేసుకోవాలి. రైస్ బాస్మతి రైస్ అనేది ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. బాస్మతి రైస్ అనే కాదు, ఏ రైస్తో కూడా చేసుకోవచ్చు. బట్ నేనంటే బాస్మతి రైస్తో ఇంకా బాగుంటుంది అని బాస్మతి రైస్తో చేశాను. నా దగ్గర ఉంది. అండ్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మామూలు రైస్ కూడా నానబెట్టేసి ఒక గంట తర్వాత మంచిగా పొడిలాడుగా రైస్ వండుకుంటే చాలా బాగుంటుంది. అందులో నెయ్యి వేసుకోండి. తర్వాత ఇలా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని మంచిగా కరగనివ్వండి. చాలా బాగా కరగనివ్వాలి. ఇలా చూసారా ఎలా కరుగుతుందో, ఇలా మంచిగా ఇలాచీ వేసేసి, ఇలాచీ ఒక చెక్క ఇందులోనే వేసేసేయండి. ఇందులో కొంచెం నెయ్యి వేయండి, ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది అనమాట. ఎంత మంచిగా బెల్లం అనేది కరిగిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవాలి. ఇలా కరిగించుకోవాలి. రైస్ వేసేసుకుందాం. కొంచెం కలర్ వేసాను నేను, మీరు కూడా కొంచెం కలర్ వేసుకోండి, ఫుడ్ కలర్. అండ్ రైస్ చూసారా ఎంత బాగా పొడిలా ఆడుతుంది. తర్వాత ఈ రైస్ వేసేసుకొని అది మంచిగా కలిపేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలియదు ఈ రైసు. అండ్ ఈ రైస్ ఏంటంటే అసలు సూపర్ ఉంటుంది మంచిగా. అసలు ఎంత బాగుంటుంది అంటే చల్ల క్లైమేట్లో కూడా తినాలనిపించింది ఇది. ఎంత బాగుంటుంది. మంచిగా నెయ్యి మాత్రం మంచిగా ఒక హాఫ్ కప్ అయితే నేను నెయ్యి యాడ్ చేస్తాను. ఈ పిల్లలకి కూడా మంచిది కాదు ఇది. బెల్లం అంటే ఎవరికి మంచిది కాదు, చాలా మంచిది. కాబట్టి ఇలా ఎప్పుడైనా ఒకసారి మీరు పిల్లలకి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ నెయ్యి వేసేసుకోండి. నేను నెయ్యి చెప్పాను కదా, ఇందులో అయినా కూడా నేను నెయ్యి ఎక్కువ వేస్తాను అనమాట. నెయ్యి, జీడిపప్పులు, బాదం పప్పు, కానీ ఇందులో ఏం ఒక్కర్లేదు. ఎండి కొబ్బరి ఒక్కటి చాలు, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరే వేస్తారు, ఇంకా ఏం వేయరు. ఎందుకంటే ముద్దకి ఎండు కొబ్బరి తింటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా మంచిగా అయిన తర్వాత అది ఏంటంటే అది మొత్తం డ్రై అయిపోవాలి. అందులో ఉన్న వాటర్, బెల్లం వాటర్ ఉంది చూసారా, అది మంచిగా డ్రై అయిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసేసేయండి. నేనైతే అరచిప్ప ఎండు కొబ్బరి వేసాను. అండ్ ఇది మంచిది కాబట్టి ఎండు కొబ్బరి అనేది చాలా మంచిది. అండ్ ఈ ఎండు కొబ్బరి వేసేసిన తర్వాత అది కూడా మంచిగా కలిపేసి
ఒక సిమ్లో ఒక 10-20 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. 10-20 or 15 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. మళ్ళీ నెయ్యి వేసాను చూసారా, నెయ్యి అనేది నేను కంపల్సరీ వేస్తాను అనమాట. తర్వాత ఇందులో మంచిగా కలిపేసేయండి. చూసారా, మన వాటర్ ఉంది, మంచిగా వాటర్ అనేది వెళ్ళిపోయింది అనమాట ఇందులో. అండ్ ఇది కింద మాడిద్ది కదా, దసితే అసలు టేస్ట్ అద్దరిపోయిద్ది. ఎంతమందికి ఇష్టం కింద ఆ రైస్ కింద మాడింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే అసలు చాలా చాలా ఇష్టం ఆ మాడిన రైస్ అయితే మాత్రం. కింద మాడిపోయిద్ది అది, చాలా బాగుంది. నేనైతే 1/2 కప్ నెయ్యి వేసేసాను, 3 టైమ్స్ వేసాను. అండ్ మీరు ఇంకా దీనికంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నాకు ఇంత నెయ్యి అనేది చాలు. ఆ నెయ్యి వేసేసుకున్న తర్వాత దమ్ ఇచ్చేయండి. ఒక 10 or 20 మినిట్స్ దమ్ ఇచ్చేస్తే రైస్ అనేది మాకు చాలా చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ అండ్ టేస్టీ సూపర్ రైస్ అనమాట. మేము ఎక్కువ మిఠాపులు అంటారు. అండ్ మీ దాంట్లో ఏమంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. ఈ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ రైస్ ఇలా బాగుండిద్ది. నేను సర్వ్ చేసుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మంచి రైస్ ఇలా పెట్టండి.